నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక ఉన్నత పాఠశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలనందు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి సభాధ్యక్షులుగా, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కోణాల సత్తిరాజు ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం 11 మంది మహిళా ఉపాధ్యాయులకు దుస్సాలువాలు కప్పి, పళ్ళు, గిఫ్టులతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ వృత్తిలో చేసిన సేవలు మరువలేనివని మహిళా విద్యను ప్రోత్సహించడంలో సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అమోఘమని ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జనవరి 3న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎనలేని సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ప్రతినిధి వీర్రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు జై కృష్ణారెడ్డి, వ్యాయామ దర్శకుడు ద్వారంపూడి యువ రాజారెడ్డి, నాగబాబు, బ్రహ్మారెడ్డి, మహిళా ఉపాధ్యాయులు విజయలక్ష్మి, దాక్షాయిని, వరలక్ష్మి, ప్రసన్న కృష్ణ, రాజేశ్వరి, సుగుణలీల, విజయలక్ష్మి, నాగరత్నం, సత్య నాగదేవి, భార్గవి, దుర్గ భవాని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిశ్శబ్దంగా ఉండండి. ఈ యొక్క వేదికకు మరింత వన్నె చేకూరింది. ఎందుకంటే మన పాఠశాలకు సంబంధించినటువంటి ఆడపడుచులందరినీ కూడా మేము సత్కరించుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా అభివృద్ధి కమిటీ తరఫున, అలాగే ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వస్తాం సార్. రండి శ్రీనివాస్ గారు. అడ్డంగా లేకండి.